జూన్ 7, 2025 పూణేలోని WNS గ్లోబల్ BPO కంపెనీ ఆఫీస్. మార్నింగ్ షిఫ్ట్ అయిపోయిన ఉద్యోగులందరూ ఇళ్లకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఈవినింగ్ షిఫ్ట్కి సంబంధించిన ఉద్యోగులు ఆఫీస్కి వచ్చారు. ఆఫీసు ప్రాంగణమంతా కోలాహలంగా హడావిడిగా ఉంది. ఆఫీస్ పార్కింగ్ ఏరియా. అక్కడ దాదాపు 20-30 మంది ఉన్నారు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని వాళ్ళందరూ ఒక వీధి నాటకంలా చూస్తున్నారు. కానీ అది వీధి నాటకం కాదు, ఒక సంఘటనకు సజీవ సాక్ష్యం. ఈ ఫోటోలో వైట్ టీషర్టు వేసుకుని కనిపిస్తున్న వ్యక్తి పేరు కృష్ణ సత్యనారాయణ కనోజే. నేలపై కూర్చుని బ్లాక్ టాప్ వేసుకున్న యువతి పేరు శుభద. ఈ వీడియోలో కృష్ణ ఒక కత్తి పట్టుకొని శుభద చుట్టూ తిరుగుతున్నాడు. శుభద బాధతో అరుస్తూ కేకలు పెడుతోంది. అక్కడున్న వాళ్ళందరూ ఆ దృశ్యం చూస్తున్నారు తప్పితే అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదు, ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. సరికదా తమ జేబులో ఉన్న సెల్ ఫోన్లు తీసి అక్కడి దృశ్యాన్ని వీడియో షూట్ చేస్తున్నారు. మరికొన్ని క్షణాల్లో జరగబోయే సంఘటన మిమ్మల్ని ఒళ్ళు జలధరింపేలా చేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నా పేరు హర్షవర్ధన్. 24 సంవత్సరాల శుభద పూణేలోని WNS గ్లోబల్ BPO కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తోంది. శుభద సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రకారం 2018లో MBA కంప్లీట్ చేసి WNS కంపెనీలో సీనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయింది. శుభద తండ్రి ఊళ్ళో ఉంటాడు. శుభద తండ్రికి ఒక ఎలక్ట్రిక్ షాప్ ఉంది, దాన్ని నడిపించుకుంటూ ఉండేవాడు. ఉద్యోగరీత్యా శుభద పూణేలో ఉంటూ ఒక ఇంట్లో అద్దెకు ఉండేది. శుభద ఏ BPO కంపెనీలతో పనిచేస్తూ ఉండేదో అదే కంపెనీలో కృష్ణ సత్యనారాయణ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేసి ఆ కంపెనీని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి అదే కంపెనీలో 6 నెలల క్రితం జాయిన్ అయ్యాడు. కృష్ణకి ఎవరైనా మంచి ఫ్రెండ్ ఉన్నారా అంటే ఆ కంపెనీలో శుభదనే. శుభదతో కృష్ణ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి అనేక ముచ్చట్లు కబుర్లు అవి చెప్పుకునేవారు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇద్దరు కలిసి క్యాంటీన్లో కాఫీ అది తాగుతుండేవారు, టిఫిన్లు అవి చేస్తూ ఉండేవారు. శుభదకి కృష్ణకి మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉంది. ఒకరోజు శుభద కృష్ణ దగ్గరికి వచ్చింది, దిగులుగా ఉంది. ఏంటని అడిగితే అప్పుడు శుభద కృష్ణతో, నా తండ్రికి హై బ్లడ్ షుగర్ ఉంది, ఆపరేషన్లు చేయమన్నారు డాక్టర్లు, కానీ నా చేతిలో డబ్బులు, నువ్వు ఒక 25,000 నాకు అప్పుగా ఇస్తావా, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని అంది. శుభద కృష్ణకి మంచి ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, ఫ్రెండ్ తండ్రి కష్టాల్లో ఉన్నాడు. దాంతో కృష్ణ వెనక ముందు ఆలోచించకుండా 25,000 శుభదకి ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి మొదలయ్యింది. శుభద అప్పుడప్పుడు కృష్ణ దగ్గరికి రావడం, తన తండ్రికి ఆరోగ్యం బాగలేదని చెప్పడం, అలాగే మందుల కోసమని ఒకసారి, హాస్పిటల్ ఖర్చులకని ఒకసారి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టింది. కృష్ణ డబ్బులు ఇస్తూ ఉండేవాడు. అలా మరొకసారి 25,000, ఒకసారి 50,000, ఒకసారి 40,000 అలా ఇచ్చుకుంటూ వెళుతూ ఉండేవాడు. అది మొత్తం 4 లక్షల రూపాయలైంది. శుభద కృష్ణ దగ్గర మొత్తం 4 లక్షల రూపాయలు అప్పు చేసింది. ఇక్కడ కృష్ణకి ఒక కంటికి ప్రాబ్లం ఉంది, కంటి జబ్బు ఉంది. దానికి ట్రీట్మెంట్ అది తీసుకుంటున్నాడు. జూన్ 2024లో కంటికి సర్జరీ కూడా ఉంది. మరి సర్జరీ అంటే డబ్బులు కావాలి. ఉన్న డబ్బులన్నీ కృష్ణ శుభదకి ఇచ్చేశాడు. దాంతో తన సర్జరీకి డేటు దగ్గర పడుతోంది. డబ్బులేమో ఇచ్చేశాడు. దాంతో కృష్ణ శుభదని తానిచ్చిన 4 లక్షల రూపాయలు తిరిగి అడిగాడు. ఇక్కడే అందరికీ ఎదురయ్యే అనుభవం కృష్ణ కూడా ఎదురైంది. డబ్బులు అడిగి తీసుకునేటప్పుడు, అప్పు తీసుకునేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ టోన్, మాట్లాడే ప్రవర్తన ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే డబ్బులు తిరిగి ఇమ్మన్నారో అప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాడు మాట్లాడే తీరు, ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ శుభద కూడా ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటూ వాయిదాలు వేస్తూ వస్తుంది. కృష్ణకి చేసేదేమీ లేదు, ఎందుకంటే పెద్ద మొత్తం 4 లక్షల రూపాయలు. దాంతో సరే ఇస్తుందిలే అని వెయిట్ చేస్తున్నాడు. కాలం గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి. కానీ ఎప్పుడు డబ్బులు అడిగినా శుభద ఇదిగో ఇస్తానంటూ వాయిదా వేస్తుంది తప్పితే డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. కృష్ణకేమో ఇక్కడ సర్జరీకి డబ్బులు అవసరం కావాలి. క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ కృష్ణలో అనుమానం మొదలైంది. తనని శుభద మోసం చేసింది, తన మంచితనాన్ని, తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులేమన్నా తీసుకుందా అన్న అనుమానం కృష్ణలో మొదలైంది. ఎందుకంటే శుభద ఆఫీసులో చలాకీగా ఒక విధంగా ఉండేది. ఎప్పుడు డబ్బులు అడిగితే శుభద ప్రవర్తన డిఫరెంట్గా ఉండేది.
అప్పుడప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తూ ఉండేది. దాంతో కృష్ణలో అనుమానం మొదలైంది. అసలు నిజంగా శుభద అబద్ధం చెబుతుందా, నిజం చెబుతుందా, ఆమె తండ్రికి నిజంగా జబ్బుందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం శుభద ఊరికి వెళ్ళాడు. శుభద తండ్రిని కలుసుకున్నాడు. అప్పుడు తెలిసిన నిజం కృష్ణలో కోపం నశాలానికి ఎక్కింది. శుభద తండ్రి శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్నాడు. శుభద తండ్రికి ఎటువంటి బ్లడ్ షుగర్ ప్రాబ్లం లేనే లేదు. ఈ నిజం తెలుసుకున్న కృష్ణ కోపంతో ఊగిపోయాడు. జనవరి 7, 2025 ఆ రోజు శుభదకి సెకండ్ షిఫ్ట్. ఆఫీస్కి వచ్చింది. తన వెహికల్ని పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి నడుచుకుంటూ వస్తుంది. అప్పుడే కృష్ణ ఎదురుగా చిరునవ్వుతో వస్తున్నాడు. కృష్ణ చిరునవ్వు వెనకాల ఒక పథకం ఉంది అన్న సంగతి శుభదకి తెలియదు. ఆ రోజు కృష్ణ కృతనిశ్చయంతో నిర్ణయించుకొని వచ్చాడు, తాడో పేడో తేల్చుకుందామని. శుభదని కృష్ణ అడిగాడు, నా డబ్బులు, నా 4 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేయమని. అప్పుడు శుభద, నా దగ్గర లేవు, నేను ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పింది. ఎప్పుడైతే శుభ ఆ మాట అందో కృష్ణ కోపం నశాలానికి ఎక్కింది. దాంతో తన వెంట తెచ్చుకున్న వంటింట్లో ఉపయోగించే కత్తితో శుభద మీదకి దాడి చేశాడు. శుభదని నరకడానికి ప్రయత్నించాడు. శుభద తన 2 చేతుల్ని అడ్డు పెట్టుకుంది. అప్పుడే శుభద చేతిని నరికాడు. దాంతో నరాలన్నీ తెగిపోయి రక్తం విపరీతంగా కారిపోతుంది. శుభద బాధతో అరుస్తూ కేకలు పెడుతోంది. అప్పుడు ఆ పార్కింగ్ ప్లేస్లో దాదాపు 20-30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ చోద్యం చూశారు తప్పితే ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రావడానికి, అడ్డుకోవడానికి ముందుకు రావట్లేదు. పైగా తమ జేబు నుంచి సెల్ ఫోన్లు తీసి అదంతా వీడియో షూట్ చేయడం మొదలుపెట్టారు. శుభద ఏదో విధంగా కష్టపడి తన సెల్ ఫోన్ బయటికి తీసి తన తండ్రికి కాల్ చేసి తన మీద దాడి జరిగిన విషయాన్ని చెప్తోంది. మరోపక్క కృష్ణ ఆ కత్తి పట్టుకుని శుభద చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడైతే శుభ తన తండ్రికి కాల్ చేసిందో కృష్ణ శుభద దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫోన్ లాక్కొని శుభద తండ్రితో, ఇప్పటికైనా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత తన చేతిలో ఉన్న కత్తిని నేలపైకి విసిరి కింద పడేశాడు. ఎప్పుడైతే కృష్ణ తన చేతిలో ఉన్న కత్తిని నేలపైకి పడేశాడో అప్పుడు అక్కడున్న వాళ్ళందరిలో చలనం వచ్చింది, ధైర్యం వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కృష్ణని చుట్టుముట్టారు. కొందరు కృష్ణని పట్టుకున్నారు, మరికొంతమంది కృష్ణ మీద చేయి చేసుకున్నారు. ఇంకొంతమంది శుభద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పటికే తీవ్రంగా రక్తం కారిపోతుంది. హుటాహుటిన అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. మరికొందరు పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు వచ్చి కృష్ణని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ హాస్పిటల్లో శుభదకి ట్రీట్మెంట్ జరుగుతోంది. కానీ శుభదకి లో బ్లడ్ షుగర్ ప్రాబ్లం ఉంది. దాంతో బ్లడ్ క్లాట్ కాలేకపోయింది. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా శుభదకి గుండెపోటు వచ్చింది. శుభద చనిపోయింది. ఎప్పుడైతే ఈ సంఘటన అక్కడ వీడియో తీశారో అది సోషల్ మీడియాలో పెట్టారు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో అక్కడి దృశ్యాలు పెట్టారో అవి వైరల్ అయ్యాయి. దాంతో అందరూ ఆ వీడియోలు చూసి దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. సోషల్ మీడియాలో అందరూ 2 వర్గాలుగా విడిపోయారు. కొందరు కృష్ణ చేసింది మంచి పని అని సమర్థించారు. మరికొంతమంది డబ్బులు తిరిగి ఇవ్వనందువల్ల, అప్పు చేసి తిరిగి ఇవ్వనందువల్ల చంపేస్తారా, హత్య చేస్తారా అని వ్యతిరేకించారు. ఇంకొంతమంది శుభద కృష్ణని మోసం చేసి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో జల్సాలు చేసిందని పోస్టు పెట్టారు. కానీ పోలీసులు ఆ కోణంలో విచారించలేదు. పోలీసుల దగ్గర నుంచి దాని గురించి ఎటువంటి స్టేట్మెంటు రాలేదు. కృష్ణ కూడా ఎటువంటి స్టేట్మెంటు ఇవ్వలేదు. ఇక ఈ కేసు గురించి వస్తే, ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు అప్పు తీసుకునేవాళ్ళు, రెండో రకం అప్పు ఇచ్చేవాళ్ళు. ఇవి 2 ప్రమాదమే. అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం 2 చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఇది సబ్జెక్టు మ్యాటర్, చాలా డిబేట్ కూడా చేయొచ్చు. డబ్బులు అవసరం ఉంటే అప్పు చేయొచ్చు, కానీ తాహతుకు మించి అప్పులు చేయడం, తాహతుకు మించి అప్పులు ఇవ్వడం 2 ప్రమాదమే. అప్పు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. తమకు ఎంత అవసరం ఉందో అంతే అప్పు చేయాలి. దాదాపు అప్పు చేయకుండా ఉండడమే చాలా మంచి పద్ధతి. అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పుని నేను తిరిగి తీర్చగలనా, నా దగ్గర అంత స్తోమత ఉందా, ఏ లోపల నేను అప్పును తీర్చగలుగుతాను, ఇవన్నీ బేరీజు వేసుకొని, అంచనా వేసుకొని అప్పులు చేయాలి. అలాగే అప్పిచ్చే ముందు తాహతుకు మించి, స్తోమతకు మించి అప్పిస్తే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతారు. తాహతు మించి అప్పిస్తే తిరిగి డబ్బులు చెల్లించకపోతే ఆ డబ్బులు తిరిగి చెల్లించినందువల్ల వీళ్ళు కూడా టెన్షన్ పడే అవకాశాలు ఉన్నాయి.
అలాగే చాలామంది తాహతుకు మించి స్తోమతకు మించి అప్పులు చేసి లోన్లు తీసుకుని ఆ తర్వాత ఆ అప్పులు తీర్చలేక మెంటల్గా టెన్షన్ అయి ఎంతోమంది అనర్థాలు చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోయాయి. కాబట్టి అప్పు చేసే ముందు ఆచితూచి వ్యవహరించాలి. అలాగే అప్పిచ్చేటప్పుడు కూడా మళ్ళీ తిరిగి వాళ్ళు చెల్లించగలుగుతారా, నా దగ్గర అంత స్తోమతుందా అని ఆలోచించుకొని అప్పు ఇవ్వాలి. ఒక విధంగా నేను నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే, మా నాన్నగారి దగ్గర నుంచి మా నాన్న ఎప్పుడూ అప్పు చేయలేదు. నేను ఎంతోమందికి కొన్ని వేల రూపాయలు ఇచ్చాను, కానీ ఒక్కళ్ళు కూడా తిరిగి నాకు ఇవ్వలేదు. దానికి నేను బాధపడలేదు. ఎందుకంటే ఉదాహరణకి ఒకళ్ళు 100 రూపాయలు అడిగితే నేను 50 లేదా 40 రూపాయలు ఇచ్చాను. అవి తిరిగిస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. తిరిగి ఇవ్వలేదు కాబట్టి నేను బాధపడలేదు. నో రిగ్రెట్స్. ఎందుకంటే తాహతుకు మించి ఉన్నదంతా నేను ఇచ్చేస్తే నేను అప్పు చేయాల్సిన పరిస్థితి, నేను ఇబ్బందుల్లో పడాల్సిన పరిస్థితి. కాబట్టి అప్పు ఇచ్చేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, అప్పు తీసుకున్న వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ కృష్ణ కూడా తాహతుకు మించి స్తోమతకు మించి అప్పు ఇచ్చేశాడు. ఫ్రెండ్ అడిగింది కదా అని మొహమాటంతో లేదా ప్రేమతో ముందుగా 25,000 ఇచ్చాడు. ఆ తర్వాత అలా ఇచ్చుకుంటూ 4 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇక్కడ కృష్ణకి కంటి జబ్బు ఉంది, దానికి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్కి ఖర్చు అవుతుంది. ఇవన్నీ కృష్ణకి తెలిసినా కూడా అవన్నీ ఆలోచించకుండా ఇచ్చేసి ఇబ్బందులు పడ్డాడు. ఇక్కడ శుభద కూడా కృష్ణకి మరి ఏం అవసరం ఉంది, ఆ డబ్బుల్ని ఏం చేసింది అన్నది ఇప్పటిదాకా బయటికి రాలేదు. దేనికోసమైనా మొత్తానికి తన తండ్రికి హెల్త్ బాగలేదు అని మోసపూర్వకంగా కృష్ణకి చెప్పి డబ్బులు తీసుకుంది. అది కూడా తప్పే. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. కాబట్టి ఇవి రెండు డిబేట్కి సంబంధించినవి, ఆలోచించాల్సినవి. ఇక మూడో రకం మనుషులు. ఆ పార్కింగ్ ఏరియాలో కృష్ణ శుభద మీద దాడి చేసినప్పుడు దాదాపు 20-30 మంది ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ధైర్యం చేసి అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. సరికదా తమ జేబు నుంచి సెల్ ఫోన్ తీసి అక్కడ దృశ్యాలను వీడియో తీశారు. ఎందుకంటే చాలామందికి భయం వేస్తుంది. కృష్ణ చేతిలో కత్తుంది. ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి తీపే. ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుకుంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఎవ్వరు కూడా ముందుకు రారు. ఇది కూడా చాలా ప్రమాదమే. మన సమాజంలో నడి రోడ్డు మీద పట్టపగలు దాడికి గురవుతున్న దృశ్యాలు, దాడి చేసిన గుత్యాలు, నరుగుతున్న సందర్భాలు ఎన్నో కొన్నా ఎవ్వరు కూడా అడ్డుకోలేదు. సరికదా సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే భయపడితే అర్థం ఉంది, కానీ అక్కడ దాదాపు 20-30 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఏదో విధంగా కృష్ణని అడ్డుకోవచ్చు, హత్య చేయకుండా వాళ్ళు నిరోధించవచ్చు, ప్రయత్నించవచ్చు. కానీ అలా చేయలేదు. ఎప్పుడైతే కృష్ణ తన కత్తిని కింద పడేశాడో అప్పుడు ధైర్యం చేసి ముందుకొచ్చారు. ఇది కూడా చాలా ప్రమాదం, ఆలోచించాల్సిందే. కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న గుణపాఠం ఏంటి, మీరు నేర్చుకున్న మెసేజ్ ఏంటి, మీరు తెలుసుకున్న మెసేజ్ ఏంటి అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడైనా అప్పు చేశారా, అప్పు ఇచ్చారా, ఒకవేళ ఇచ్చినా తీసుకున్న మీ అనుభవాలు ఏంటి, ఈ నిజమైన స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో నిజమైన కథతో నేను మళ్ళీ రేపు మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.